ఇక ఈ పొద్దు మనం ఉస్మానియా యూనివర్సిటీకి ఆర్ట్స్ కళాశాల కాడ ఉన్నాం. ఆయన ప్రియాంక రెడ్డి హత్య జరిగి 5-6 వద్దులు అవుతుంది. ఇక పోతే వరంగల్ మానస పైన దాడి జరిగి కూడా 5-6 వద్దులు అవుతుంది. ఇక వీళ్ళని తీసుకుపోయి అయితే జైల్లో పెట్టిర్రు. వీళ్ళ గురించి ఏమంటారు పబ్లిక్? ఆయన విద్యార్థులను భయపడతారా? మరి ఇక్కడ రక్షణ ఉన్నదా? ఏమున్నది? కొంతమంది వస్తుర్రు, వాళ్ళని ఒక పారి అరుచుకుందాం, వాళ్ళు ఏమంటారో ఈయన ఆయన మనం కూడా తెలుసుకుందాం. ఇక 5-6 వద్దులకెళ్ళి రాష్ట్రం అంతా దేశం అంతా ఒక్కటే ముచ్చట మాట్లాడుతుంది. ఆయన శంషాబాద్ పక్కపొంటి ప్రియాంక రెడ్డిని అత్యాచారం చేసిరు. అట్లనే వరంగల్ మానస అనే అమ్మాయిని ఇట్లా అత్యాచారం చేసి కిరోసిన్ పోసి తలగబెట్టిరు. ఇక ఆడపిల్లల మీద ఇట్లా అత్యాచారాలు జరుగుతుంటే ఒక్కొక్కరు ఏమేమంటారంటే 4గురిని తీసుకుపోయి జైల్లో పెట్టిరు. గాడ కూడా ఆ పిల్లగాన్ని తీసుకుపోయి జైల్లో పెట్టిరు. వీళ్ళని జైల్లోనే పెట్టుడా లేకపోతే వీళ్ళకి ఉరిశిక్ష చేసుడా ఏందనేది రాష్ట్రం అంతా ఎదురు చూస్తూ ఉన్నది. మనతో పాటు ఇక మన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడు, విద్యార్థి నాయకుడు, ఆయన ప్రజల క్షేమం కోసం ఆలోచించే వ్యక్తి దత్తాత్రేయ అని ఉన్నాడు. ఒక్కపారి అడిగి తెలుసుకుందాం పెద్ద మనిషి ఏమంటాడు, వాళ్ళని జైల్లో పెట్టాలి. దండాలే అన్న. నమస్తే. ఇప్పుడు అత్యాచారాలు జరుగుతున్నాయి కదా, ఆయన ఇప్పుడు వాళ్ళ 4గురిని తీసుకుపోయి జైల్లో పెట్టిరు. ఆయన వరంగల్ ముచ్చట కూడా ఎవరు పట్టించుకోవట్లేరు. ఏమంటారు మీరు దాని గురించి? అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది? అంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, నేను ఒకవేళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటే లాగులు దడవాలా అన్నాడు. మరి ఎటుపోయిన కేసీఆర్ని మాటలు ఇవ్వాలా? రోజుకు అంటే 15 నిమిషాల వ్యవధిలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న అత్యాచారాలు దేశాన్నే కాదు ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. మరి ఇలా ప్రియాంక రెడ్డిని అతి కిరాతకంగా 4 దుర్మార్గులు, అసలు నరరూప రాక్షసులు, వాళ్ళు అసలు అభం శుభం తెలియని అమ్మాయిని బలవంతంగా చీకటి ప్రాంతాలకు లాక్కెళ్ళి చేసిన తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రి అయి ఉండి నువ్వు ఒక్కసారి కూడా నీ నోరు మెదుపుతలేవంటే ఆడవాళ్ళ మీద కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళల మీద కానీ నీ చిత్తశుద్ధి ఏందో అర్థమైపోతూ ఉంది. ఇవాళ మహిళలకు రక్షణ లేదు. వాళ్ళని తీసుకుపోయి మొదటి రోజే జైల్లో పెట్టి రాత్రికే మటన్ బిర్యానీ పెట్టి తినిపించినవట. అంటే నరరూప రాక్షసులకు జైల్లో పెట్టినా కూడా వాళ్ళకు మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు పెట్టి పోషించడానికి కావాలని. అంటే వాడు చేసిన తప్పు, వాడు దుర్మార్గమైన చర్య చేసిండని చెప్పేసి యావత్ సమాజం, దేశం మొత్తం కూడా చీతు అని చెప్పేసి ఉమ్మస్తా ఉన్నా కూడా వాడిని మళ్ళా జైల్లో పెట్టి పందికొక్కుల్లాగా పెంచి పోషించడం ఎంతవరకు సమంజసం? వాళ్ళని ఏదైతే ముస్లిం దేశాలలో, ఇస్లామిక్ దేశాలలో ఏ విధంగా అయితే చట్టాలు ఉన్నాయో తక్షణం ఏదైతే సంఘటన జరిగిన 24 గంటల వ్యవధిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తావా, సపరేట్ బెంచ్ ఏర్పాటు చేస్తావా, ఏం చేస్తావా అనేటువంటిది రెండో విషయం. కానీ దుర్మార్గులు వాళ్ళు చేశాము, మేము తప్ప తాగి పుల్టు తాగి అసలు తాగిన నిశలో సోయి లేక ఏం చేసినామో మాకే తెలియదని చేసిన తప్పును ఒప్పుకున్న ఆ దోషులని నువ్వు మళ్ళా జైల్లో పెట్టి పందికొక్కులాగా పోషించకుండా తక్షణం నడి కూడలిలో 4 సమాజం చూస్తుండగా వాళ్లకు శిక్ష విధించి ఉరేస్తావా, కాల్చి చంపుతావా, లేకపోతే ఇంకేమైనా చేసి చంపుతావా? వాళ్ళకు మాత్రం బతికే అర్హత లేదు. వాళ్ళని ఖచ్చితంగా చంపాల్సిందే. వాళ్ళ కుటుంబ సభ్యులే స్వయంగా పిల్లగాడి భార్య, కేశవులు భార్య, మన పేరు ఇంకొకరి పేరు ఏదో ఉంది, హరీఫ్ ఖాన్ తల్లి, శివగాడి తండ్రి, పిల్లలు, వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు, నిజంగానే నా పిల్లలు తప్పు చేసిర్రు అని చెప్పేసి వాళ్ళే ఒప్పుకున్నారు. కాబట్టి వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏ శిక్ష వేసినా కూడా మేము దాన్ని హర్షిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ ఇప్పుడు ప్రియాంక రెడ్డి హత్య కేసు ఏమో మొత్తం దేశం అంతా మాట్లాడతారు కదా, మరి అదే నాడు వరంగల్ మానస అనే పాపను కూడా అన్యాయంగా చంపారు కదా, మరి ఆ బుజ్జిగిట్లో ఎవరు మాట్లాడతలేరు ఎందుకు? అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి తెలంగాణ రాష్ట్రంలో 2 మనం అంశాలను గుర్తుపెట్టుకోవాలా. చనిపోయిన వ్యక్తి ఒక అగ్ర కులానికి సంబంధించిన వాళ్ళైతేనేమో మొన్నటికి మొన్న యావత్ రెవెన్యూ డిపార్ట్మెంటే కాదు దేశ చరిత్రలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎప్పుడూ జరగని సంఘటన జరిగింది. ఆ విజయారెడ్డి మీద దాన్ని మనం ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ఖండించినా కూడా విజయారెడ్డి మీద జరిగింది కాబట్టి పత్రికలన్నీ కూడా ప్రధాన శీర్షికలో రాసి మీడియా అంతా కూడా ముందస్తుగా చూయించి అసలు ఒక రోజు మొత్తం కూడా డిబేట్ పెట్టినటువంటి ఛానల్స్ ఇవాళ ప్రియాంక రెడ్డికి జరిగినటువంటి సంఘటనను ఆమె పేరు మార్చి, అంటే ప్రియాంక రెడ్డి అనే అమ్మాయి పేరుని దిశగా మార్చి దేశం మొత్తం చూపించే ప్రయత్నం. అంటే కేవలం ఒక వర్గాల మీద జరిగితే దాడులని ఒక రకంగా ఇవాళ నిన్న ఒక బుడిగ జంగం కులానికి చెందినటువంటి ఒక దళిత మహిళ టేకు లక్ష్మి అనేటువంటి బేడ లక్ష్మి అనేటువంటి మహిళ మీద నిర్మల్ జిల్లాలో జరిగినటువంటి అతి కిరాతకమైన దాడిని ఏ పత్రిక కూడా ప్రధాన శీర్షికలో చూపించకపోవడం అది నిజంగా కూడా ఈ సామాజిక వర్గాలను వీళ్ళందరినీ కూడా అవమానపరిచినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే బడుగుల మీద
లేకపోతే ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల మీద ఏదైనా సమాజంలో ఏమైనా చర్య జరిగితే దాన్ని చిన్నదిగా చూపించడం, ఏదైతే అగ్రవర్గాల పిల్లల మీద జరిగినటువంటి దాడులు కావచ్చు, మహిళల మీద జరిగినటువంటి దాడులు కావచ్చు, దాన్ని ప్రధాన శీర్షికలుగా చూపించడం, ఇది ముమ్మాటికి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇలాంటి పునరావృతం కావద్దు. సమస్య ఎవరిదైనా సమస్యనే, అది ప్రాబ్లం ఎవరిదైనా ప్రాబ్లమే, సంఘటన ఎవరిదైనా సంఘటనే. దాన్ని ఒక సంఘటనగా చూడాలా, దాన్ని ఒక చర్యగా చూడాలా, దాన్ని యావత్ సమాజం మొత్తం కూడా ఖండించాలా. ఇలా ప్రియాంక రెడ్డికి జరిగితే ఒకలాగా, మానసకు జరిగితే మరోలాగా, శ్రీహిత అనేటువంటి ఒక చిన్న 9 నెలల పాప తల్లి పొత్తిలలో నుంచి తీసుకెళ్లి ఒక దుర్మార్గుడు అసలు కిరాతకంగా అమ్మాయి మీద పాశవికంగా దాడి చేసి చంపేస్తే ఇప్పటి వరకు కూడా వానికి ఉరిశిక్ష అమలు చేయకపోవడం నిజంగా సిగ్గుసేటుగా భావిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే ఎలాంటి ధర్నాలు రాస్తా రోకోలు జరగవన్నాడు. తెలంగాణ రాష్ట్రాలు వస్తే మహిళల మీద చూడాలంటే కన్నెత్తి చూడాలంటే భయపడాలన్నారు. ఎటుపోయింది కేసీఆర్ని మాటలు ఎక్కడ పోయినాయి? నిరుద్యోగులు ఇంకా నిండా మునిగినరు, మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, కార్మికుల హక్కులకు రక్షణ లేదు. ఇవాళ ఏ ఒక్క నాయకుడు కూడా, ఏ ఒక్క కార్మికుడు కూడా, ఏ ఒక్క విద్యార్థి కూడా, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ వర్గం వాళ్ళు కూడా సంతోషంగా లేరు. ఇవాళ యావత్ జాతీయ మీడియా మొత్తం కూడా కోడైకొస్తా ఉన్నది. ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో? రోజుకో దాడి. ఔటర్ రింగ్ రోడ్డు మీద వెళ్ళేటువంటి మహిళలకు కానీ కార్మికులకు కానీ రక్షణ లేదు. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, కార్మికుల హక్కులకు అసలు పరిష్కారాలు లేవు. ఇలా ఇప్పుడు మొన్న హోమ్ మినిస్టర్ సార్ ఒక మాట అన్నాడు కదా, ఆయనతో వాళ్ళ చెల్లెకి ఫోన్ చేసే బదులు 100 ఇంకా వాళ్ళకన్నా ఫోన్ చేస్తే వచ్చి నేను రక్షించేటోళ్ళు, ఆ అమ్మాయిది కూడా కొంచెం తప్పు ఉన్నదని చెప్పేసి అంటే చెప్పనట్టు ఇన్నట్టు చెప్పిండు. మరి దానికి ఏమంటారు? అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారో ఆయన తెలుసుకొని మాట్లాడాలి. వాస్తవానికి ఆ 100 డయల్ నెంబర్కు డయల్ చేయాలనేటువంటిది అమ్మాయికి తెలుసు, వాళ్ళ చెల్లెకి కూడా తెలుసు. వాళ్ళు చెయ్యొద్దనేం కాదు, వాళ్ళు ఈ మానవ మృగాలని నమ్మినరు, మానవత్వంతో వాళ్ళు విశ్వసించరు. కానీ వాడు విశ్వాసఘాతకం చేసి ఆమెను బలవంతంగా లాక్కెళ్ళి చంపడం చట్టవిరుద్ధమైతే ఇవాళ చట్టాన్ని నమ్ముకొని ఆ చిన్నపిల్ల వాళ్ళ చెల్లె, వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులను, సార్ మా అక్క 9:30కు నాతో ఫోన్లో మాట్లాడిన తర్వాత స్విచ్ ఆఫ్ అయింది, తక్షణమే స్పందించండి సార్, ఏదైనా చేయండి అంటే పోలీసులు మాట్లాడిన తీరు ఆంధ్రజ్యోతి పేపర్లో మిగతా పత్రికలో ప్రధాన శీర్షికలో వచ్చింది. ఎవడైనా లవర్ ఉన్నాడేమో, లవర్తో లేచిపోయిందేమో, ఇలాంటివి మస్తు జరుగుతుంటాయి, మీ అమ్మాయి కూడా అలాంటిదే చేసి ఉంటుందేమో అని చెప్పేసి చాలా అవమానపరిచి మాట్లాడిన తీరు ఇవాళ సమాజం మొత్తం కూడా మాట్లాడుకుంటా ఉంది. పోలీసు వ్యవస్థలో కూడా మార్పు రావాలా. మీ వ్యక్తిగత విషయాలనే కాదు, ప్రజలు ఎవరైనా సమస్యతో మీ పోలీస్ స్టేషన్ గడప తొక్కితే వారి సమస్యను అర్థం చేసుకొని స్పందించాల్సింది పోయి అవమానపరిచే ధోరణి మారకపోతే ప్రజా తిరుగుబాటు జరుగుతుంది. ఇవాళ హోంమంత్రి, బాధ్యత గల హోంమంత్రి మాట్లాడిన తీరుని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము ఖండిస్తూ ఉన్నాం. పోలీసు వ్యవస్థలో మీరు సమూలమైన మార్పులు తీసుకురండి. ఫ్రెండ్లీ పోలీస్ అంటే కూర్చోబెట్టి మాట్లాడడం, సమస్యను అర్థం చేసుకోవడం, తక్షణమే స్పందించడం, ఇలా ఉండాలి తప్ప ఏది అవమానపరిచినట్టుగా, హేళన చేసినట్టుగా, కించపరిచినట్టుగా ఉంటే మాత్రం వాళ్ళు ఎంత మానసిక క్షోభను అనుభవించి ఉంటారు. ఇవాళ పోయిన ప్రియాంకారెడ్డి ప్రాణాన్ని తీసుకురాగలుగుతారా? పోయిన మానస ప్రాణాన్ని తీసుకురాగలుగుతారా? పోయిన శ్రీహితమ్మ ప్రాణాన్ని తీసుకురాగలుగుతారా? ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు మహాత్మా గాంధీ అర్ధరాత్రి ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరిగినప్పుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం అన్నాడు. కానీ పట్ట పగలు ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రావడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఆఖరికి ఇప్పుడు ఆ 4గురిని జైల్లో పెట్టారు. ఇక మన 9 నెలల పాప వరంగల్ జరిగిందంటే ఆయన తీసుకువచ్చి ఆ ముచ్చట మర్చిపోయారు అందరూ. ఈ 4గురిని ఇప్పుడు ఇంకెన్ని రోజులు జైల్లో పెడతారా, లేకపోతే బయటకు తీసుకొచ్చి వీళ్ళకి శివారిగా ఏం శిక్ష అయితే మంచిగా ఉంటుంది అంటారు మీ యూనివర్సిటీ విద్యార్థి నాయకునిగా? అంటే నేను మీకు ఈ సందర్భంగా ఒకటి ఏం గుర్తు చేస్తా ఉన్నానంటే, నాకు తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006, 2008 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ నగరంలో సంఘటన జరిగింది. 2 ఆడపిల్లల మీద యాసిడ్ దాడి జరిగినప్పుడు ఒక ఆడపిల్ల అక్కడే చనిపోయింది, ఇంకో ఆడపిల్ల హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉంటే ఆ సంఘటన జరిగిన తీరుని వైఎస్ రాజశేఖర రెడ్డి కలత చెంది మరో అమ్మాయి వైపు చూడాలంటే భయపడే విధంగా వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన తీరు మొత్తం యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నది. అన్ని సోషల్ మీడియాలో అదే విషయం వస్తూ ఉన్నది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే ఆ నరరూప రాక్షసుడు ఉన్నాడో వాని మీద జరిపినటువంటి ఆ కాల్పులు ఇప్పటికీ మా కళ్ళల్లో మెదులుతూ ఉన్నాయి. అలాంటి నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రులు కావాలా. ఆడపిల్లల వైపు ఆ తర్వాత ఏదైతే వరంగల్లో అప్పుడు వైఎస్ రాజశేఖర జమానాలో జరిగినటువంటి ఆ సంఘటన తర్వాత మళ్ళా ఒక్క సంఘటన కూడా పునరావృతం జరగలేదు అంటే ఆయన ఏదైతే ఆడపిల్లల మీద నోటి మాటలు చెప్పడం కాదు, చేతల రూపంలో చూపించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పేసి మొత్తం సోషల్ మీడియా అంతా కొనియాడుతూ ఉంది. ఇవాళ
రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమకారుడు విద్యార్థి నాయకుడని అదని ఇదని కల్లి బొల్లి మాటలు చెప్పి మాయ మాటలతో తెలంగాణ ప్రజలకు మత్తెక్కించి మోసం చేస్తున్న తీరు యావత్ తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. మహిళలకు రక్షణ లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, కార్మికుల హక్కులు నెరవేరవు. ఇవాళ కర్షకులకు ఏదైతే ఉన్నారో రైతులు గిట్టుబాటు అడిగితే రాదు. ఉల్లి ధర పెరిగినా ఈయన ఢిల్లీ పోయినా కూడా ఉల్లి ధర అట్లనే ఉంటుంది. అంటే తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చిందిరా దేవుడా, ఈ తెలంగాణ ఉద్యమంలో మేము ఎందుకు పాల్గొన్నాంరా దేవుడా అని చెప్పేసి యావత్ తెలంగాణ విద్యార్థి ఉద్యమ కార్మిక కర్షక మహిళ ప్రజా సంఘాల నాయకులు తలలు పట్టుకునే రోజు వచ్చిందంటే నిజంగా బాధిస్తూ ఉంది మాకు. విన్నారు కదా అన్న అయితే ఏదేమైతే మంచి ముచ్చట చెప్పిండు. ఆయన ఒక్క నిమిషం 2 నిమిషాలు మాట్లాడినా కూడా విషయం అంతా వివరంగా చెప్పిండు. ఇక చూడాలి మన సర్కార్ ఏం చేస్తుంది. ఆయన వీళ్ళ నలుగురిని ఇట్లనే జైల్లో పెడుతుందా లేకపోతే తీసుకొచ్చి అయ్యాల రాజశేఖర రెడ్డి సార్ చేసినట్టు ఎన్కౌంటర్ చేస్తుందా ఇక చూడాలి. గసుంట పోదాం గాడగిట్ల కొంతమంది ఒక వాళ్ళని నడుచుకుందాం, వాళ్ళు ఏమంటారు. ఇక 5-6 వద్దులకి వెళ్ళి రాష్ట్రం దేశం అంతా కోడై కూస్తుంది. ఇక ఆయన పాపం ప్రియాంక రెడ్డి దిశ హత్య కేసు, మన వరంగల్ మానస హత్య కేసు అందరికి ఎరికైనా ముచ్చట కదా. ఈ యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు ఉన్నారు, ఒకసారి వాళ్ళని అరుచుకుందాం. అసలు ఆ నలుగురిని తీసుకుపోయి జైల్లో పెట్టరు, ఇంకెన్ని రోజులు జైల్లో పెడతారు. అసలు పోలీసు వాళ్ళు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమైనా చర్య తీసుకునేటట్టున్నదా లేకపోతే ఇట్లానే చేస్తుందా ఒకసారి అడుగుతున్నాం. చిన్న దండాలి చెప్పే. ఏం పేరు నీ పేరు? నా పేరు తన్ నగేష్ గౌడే. నగేష్ గౌడ్. ఏం చదువుతున్నావే? నేనా పీజీ కంప్లీట్. ఇక 5-6 వద్దులకి వెళ్ళి దేశం అంతా కోడే కూస్తుంది కదా ఆడపిల్లల మీద జరుగుతున్న అగాత్యాల గురించి. మరి ఏమంటారు, నలుగురిని తీసుకుపోయి జైల్లో పెట్టి ఇంతవరకు వాళ్ళని ఏం చేయలే కదా. వాడిని జైల్లో పెట్టడం కంటే డైరెక్ట్ అసలు వాళ్ళని ఉరి తీయడం కరెక్ట్. జైల్లో పెట్టి వాళ్ళని మేపడం కంటే డైరెక్ట్ తీసుకుపోయి ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్. మన వరంగల్ 9 నెలల పాపం మీద అయినప్పుడు కూడా ఇట్లనే అన్నారు. అయ్యాలు కూడా వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టారు, అని కూడా ఏం చేయలేదు. అసలు వాళ్ళని జైల్లో పెట్టడం వేస్ట్, వాళ్ళని డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయడం బెటర్. పబ్లిక్ లో తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయాలి. నువ్వేమంటావు చిన్న ఇప్పుడు ఆ నలుగురిని? ఇలాంటివి జరగకుండా ఉండాలంటే వాళ్ళని అందరి ముందర ప్రజల ముందర నడి రోడ్డు మీద వచ్చి ఎన్కౌంటర్ చేయడం బెటరు. ఇలాంటివి ఇంకా నెక్స్ట్ ఏం జరగకుండా ఉంటాయి. మళ్ళీ ఇలాంటి చట్టాన్ని కూడా సవరించి మనకి మార్చాలని, రాజ్యాంగంలో మార్చాలని చూస్తున్నాం. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ సార్ ఆయనతో ఒక మాట అన్న కదా. ఇప్పుడు ఆ ప్రియాంక రెడ్డి వాళ్ళ చెల్లెకి ఫోన్ చేసి మాట్లాడే బదులు ఆయన 100 నెంబర్కి ఫోన్ చేస్తే పోలీసు అన్నలన్న పోయి కాపాడుతుండే. మన తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసులు ఉన్నారు అని చెప్పేసి అన్నారు కదా. మరి ఏమంటారు ఆ మాటకు మీరు? అంటే ఒక విధంగా హోమ్ మినిస్టర్ మాట్లాడింది కరెక్టే. 100 నెంబర్కి కాల్ చేస్తే కనుక రెస్పాన్స్ అయ్యేటోళ్ళు కదా. ఇంటికి కాల్ చేయడం వల్ల ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. కానీ ముఖ్యంగా ఏంటంటే ఒకప్పుడు వరంగల్లో వాళ్ళ పేరు గుర్తురాలే యాసిడ్ దాడి జరిగింది. అప్పుడు సజ్జనార్ సారే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అంటే సరే ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు సిపి ఉన్న సజ్జనార్ సార్ వాళ్ళని తక్షణమే తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తే చాలా మంచి పని ఇది. ఎందుకంటే మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా ఉంటుంది. లేదా ఉరిశిక్షణ వీళ్ళని తీసుకుపోయి మటన్లు చికెన్లు పెట్టి మేపితే సమాజం ఏం చేయాలి, ఎడిపోతుంది. ఇది నాకు అర్థం కాదు. అందుకనే మన తక్షణ కర్తవ్యం ఏంటంటే తీసుకుపోయి ఎన్కౌంటర్ లేదా ఉరిశిక్ష పడేటట్టు చూడాలి. ఇవాళ వరంగల్ సిపి సార్ ఉన్నప్పుడు ఆయననే ఎన్కౌంటర్ చేసిండు. మళ్ళీ ఇవాళ వరంగల్ ఇట్లా ఇప్పుడు హైదరాబాద్లో ఇట్లా ఆస్తారే ఉన్నాడు కాబట్టి అవును ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలని మా డిమాండ్. అప్పటిదాకా ఈ జరగా ఉంటారు. ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు ప్రియాంక రెడ్డి ముచ్చట మాత్రం దేశం అంతా ఎరికేటట్టు చేసిర్రు. మళ్ళీ అయ్యాల్లో ఒక 15 నిమిషాల తేడాలనే వరంగల్లో కూడా మానస్ అనే పిల్లని ప్రేమించిన పిల్లగాడు తీసుకుపోయి చంపేట్టుగా. మరి దాని గురించి ఎవరు మాట్లాడతలేరేంది? మాట్లాడాలి ఖచ్చితంగా. మీడియా సపోర్ట్ ఉండాలి, అందరు సపోర్ట్ ఉండాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. ఇప్పుడు తనకు జరిగింది, రేపు ఇంకో జరుగుతుంది, తర్వాత ఇంకొకరు జరుగుతుంది. ఖచ్చితంగా మాట్లాడాలి, వాళ్ళ గురించి కూడా మాట్లాడాలని ఖచ్చితంగా నేను చెప్తున్నా. నిన్న జరిగిన నిర్మల్ జిల్లాల టేకు లక్ష్మి ముచ్చట కానీ, మానస ముచ్చట కానీ, ఆయన ప్రియాంక రెడ్డి ముచ్చట అన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ నెంబర్ తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయాలంట. ఖచ్చితంగా ఎన్కౌంటర్ అన్నా ఉరిశిక్ష అన్న రెండే. ఏదైనా మా దాంట్లో చట్టం లేదు అది లేదంటే సవరణ చేయాలి. ఉన్న దేనికి ఈ అత్యాచారాలను ఆపాలి ఖచ్చితంగా. ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా ఆపాలి. కేసీఆర్ ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి ఖచ్చితంగా. కానీ వాళ్ళని మాత్రం తక్షణమే ఎన్కౌంటర్ చేయడమే మంచి పని. ఇంకో మార్గం లేదు, ఇంకో మాట లేదు. చెప్పు నువ్వేమంటావు చిన్న? నీ పేరేంది? నాగేష్. ఏం చదువుతున్నావే? పీజీ చదువుతున్నావా? అయితే కానీ ఇప్పుడు తమ్ముడేమో ఎన్కౌంటర్ చేయాలంటాడు, ఇంకొక ఆయన ఊరేయాలంటాడు. ఇట్లనే జైల్లో పెట్టి ఊరి ఎన్కౌంటర్ అంటే 4-5 వద్దులు పడుతుంది. అది నెల అవుతుందో 6 నెలలు అవుతుందో ఎరకలేదు కదా. ఇమ్మీడియట్లీ ఏం చేస్తే మంచిగా ఉంటుంది అంటావు? వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టి ఒక సమ్మానం కట్టేసి ఒక 10 days దాకా వాళ్ళకి చుక్కలంటే ఏదో చూపించాలి. అసలు ఆ ఫుడ్ ఏం లేకుండా అలా కట్టేసి ఉంచి దాన్ని ఏం చేయాలంటే వాళ్ళకు ఈ 10 మంది చూసేటట్టు చేయాలి. ఇప్పుడు అమ్మాయి చేసింది ఏంటంటే పబ్లిక్ సిటీ ఎక్కువైతుంది, కానీ వాళ్ళని చేసేది ఉరి ఎన్కౌంటర్ అంటే ఒక
ఒక 2-3 గంటలలో అయిపోతుంది. ఈ అమ్మాయిని చేసింది న్యూస్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే హైలైట్ చేస్తున్నారు. కానీ ఇది అనేది ఏదో సాటుమూటగా ఒక 10 రోజులకు 20 రోజులకు చేసేస్తారు. దానివల్ల ప్రజల్లోని భయం అనేది ఉండట్లేదు. వాళ్ళని చూసి చంపే విధానం చూస్తుంటే నలుగురు ప్రజలు ఒక్కొక్కసారి అమ్మాయి వైపు చూడాలంటేనే వాళ్ళందరూ తలుచుకోవాలంటేనే భయపడాలి. వామ్మో ఇలా ఉంటుందా అని. వాళ్ళని చంపే విధానం ఆ విధంగా ఉండాలి. నది రోడ్డు మీద ఇప్పుడు హైదరాబాద్ నడి గడ్డ మీద నిలబెట్టి వాళ్ళని ఒక పర్యాటక కేంద్రం లాగా చేసి వాళ్ళందరూ ప్రజలందరూ ఆడికి వచ్చి చూడాలి ఏమో జరుగుతుందంట, ఆ నలుగురిని ఏమో చేస్తున్నంట అనే విధంగా తీసుకురావాలి. వాళ్ళని ఆ విధంగా అక్కడ నిలబెట్టి ప్రతి మందికి యావత్ తెలంగాణ భయం తీసుకురావాలి. అట్లా తెలంగాణలో ఇట్లాంటి కామందులకు భయం పుట్టాలంటే నలుగురిని తీసుకొచ్చి అది చెట్టుకో స్తంభానికి ఒకటి 10 రోజులు వెళ్ళిపెట్టాలి. బువ్వ పెట్టకుండా వాళ్ళకి టార్చరు అది ఇది ఎన్ని టార్చర్లు ఉంటాయి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా. వాళ్ళకి అలా చూపిస్తుంటే ఇప్పుడు తెలంగాణ చూస్తుంటది. ఆడ లైవ్ షో అవుతుంటది, పర్యటన కేంద్రం లాగా ఏర్పడుతుంది. అది అట్లా నలుగురు ప్రజలు భయం అనేది కలిగిస్తుంది అన్నట్టు ఆ ప్రజం. ఇప్పుడు ఈ అమ్మాయిలకు భయం అనేది కలుగుతుంది. ఓ 4 అబ్బాయిలు ఇట్లా చేసిరంట అని టీవీ ఛానల్ హైలైట్ చేస్తారు దాన్ని. కాకపోతే ఇది అనేది హైలైట్ కావట్లేదు. ఇక్కడ ఆ నలుగురు అది ఆడ హైలైట్ చేయవలసింది ఏంటంటే ఆ నలుగురు ఎలా చంపుతారు అనేది హైలైట్ చేయాలి. ఆడ ఆ హైలైట్ చేయడం వల్ల ప్రజల్లోనే అవేర్నెస్ అనేది వస్తుంది. ప్రతి మగోడు ఒక అమ్మాయి వైపు చూడాలంటే నలుగురు గుర్తు రావాలి. ఆ విధంగా తీసుకురావాలి. అన్ని చూసినాగా తమ్ముని కడుపులో ఎంత బాధ ఉన్నదో ఆయన వాళ్ళ ఇంట్లోకి ఇట్లా అడవిలను ఉన్నట్టున్నారు. ఎంత బాధ ఉంటే ఆ మాట చెప్తారు చెప్పుర్రి. ఇక ఇంత వీళ్ళని తీసుకుపోయి ఊరేసుర్రి, సంపుర్రి, కొట్టుర్రి, అన్నీ ఉత్తముచ్చటి అన్నీ చేస్తా అంటే ఉన్న అడవిళ్ళు భయపడుతుర్రు. ఇదిగా చేయాల్సింది ఆ నలుగురిని పట్టుకొచ్చి 10 మందిలో నడి రోడ్డు మీద కట్టేయాలి. ఆ 10 రోజులు బువ్వ తిండి ఏం లేకుండా ఆ అడవిళ్ళకి ఎట్లా నరకం చూపించారు అట్లా నలుగురికి నరకం చూపిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా దేశంలో ఉన్న ప్రజలంతా చూస్తారు. అప్పుడు మిగతా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఆయన మంచుకుంటారు అన్నాడు. ఇంకొక పెద్ద మనిషి వస్తాడు. ఆ పెద్ద మనిషిని అడుగుదాం అసలు ముచ్చటేంది, ఈ నలుగురిని ఇంకెన్ని రోజులు జైల్లో పెడతారు, అసలు ఏం జరుగుతుందని. పెద్ద మనిషి దండాలే. ఏం పేరు నీది? అంతేష్. ఏడుంటావే? ముసాపేటలో ఉంటాం. ముసాపేటలో ఉంటావు. ఇప్పుడుగా ప్రియాంక రెడ్డి దిశని చంపి 5-6 రోజులు అవుతుంది కదా. ఆ కామందు నలుగురు కలిసి ఆగం చేసి చంపేసారు కదా. ఇప్పటికీ 5-6 రోజులకి వెళ్ళి జైల్లో పెట్టిర్రు. వాళ్ళ మీద ఏం శిక్ష వేయలే వాళ్ళకి. ఇక ప్రజలు ఏం చేస్తారా అని ఎదురు చూస్తారు. మొన్నటి దాకా 9 నెలల పాపని వరంగల్ ఇది చేస్తే ఉరేయాలంటే వారం రోజులు 10 రోజులు మొత్తుకున్నారు. తర్వాత రాముడు కూడా రాక్షసుడు కూడా అయింది. ఇంకా ఇవాళ పరిస్థితి కూడా ఇట్లానే అయ్యేటట్టు ఉన్నది. మరి నువ్వేమంటావు? నలుగురిని ఏం చేస్తే మంచిగా ఉంటుంది అంటావు? నలుగురిలో తెలవాలంటే, ప్రజానికి తెలవాలంటే ఒక పేపర్ న్యూస్, ఒక టీవీ న్యూస్ తెలుసుకోవాలంటే ప్రజలకు ప్రతి ఒక్కరికి ఎవరు ఒకరికి చెప్పరు. మనం దీనివల్లనే మనం తెలుసుకోవాలా. ఏ మూల ఏ దిక్కు నుంచి ఉన్నాయో ఇదే పరిస్థితి అయ్యేది. అందుకే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ భయం పుట్టాలంటే ప్రజల్లో కాదు మనుషుల్లో తెలుసుకోవాలంటే ఒక స్టేషన్లో పెట్టి వాళ్ళని బంధించి ఏదో రోజులు పెట్టి ఉరేస్తారు. వాడేం హాయిగా సావాలంటే ఇప్పుడు కూడా సావచ్చు. సావు అనేది 5 నిమిషాలే. 5 నిమిషాలు కూడా కాదు, 2 మినిట్స్లో అయిపోతుంది. అంటే ప్రజలలో మార్పు రావాలి. వాడిని చంపిరు కదా నన్ను చంపుతారని ఇది కాదు, కానీ మనసులో మార్పు రావాలి. చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోకుండా వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు తెలవంటే ఎలా తెలవాలి? ఇలాంటివి ఇచ్చేయాలి. అలా ఏం చేయాలి తెలిసిన జైల్లో పెట్టి చంపడము ఒక పెద్ద ఇది గ్రౌండ్లో పెట్టేసి ఇప్పుడు 4 ఉన్నారు కదా, 4 స్తంభాలు పూంచేసి పైకి ఆలడి తీసి రాళ్ళు కొట్టినా కూడా తలుకు చేతులేని కట్టాలా, కాలు పైకి కట్టాలా. వాడికి దోమ కరిసినా కూడా గోకడానికి కూడా ఉండకూడదు పరిస్థితి. సాలప నా జీవితము నేను సావాలా అని వాడిలో పుట్టాలా. వాడిని చూసి ప్రతి ఒక్కరూ టీవీలో చూస్తూ ఉండాల. ఒక పేపర్ న్యూస్లో కానీ హెడ్ న్యూస్లో కానీ ప్రతి న్యూస్లో కూడా చూపెట్టాలి. అప్పుడు చూస్తూ ఉంటే ఏమైపోతుంది తెలిసిన వాడు ఈ విధంగా మనం కూడా చంపుతారు. ప్రతి న్యూస్లో కూడా చూపెట్టాలి. ఇలా చంపుతారు నేను తెలుసుకోవాలా. ఇలా కాకూడదు. తాగడం కాదు, తాగితే వాళ్ళ ఇంట్లో తాగొచ్చు, కానీ ప్రతి ఒక్క ఆడదానికి కదా. వాడు తండ్రి కనిండి ఆడదే, వాడు పిట్టబొట్టేది ఆడదే. నడువుర్లోకి తీసుకొచ్చి నడి రోడ్డు మీద కాలు పైకి తలకాయ కిందికి చంపడం అంటే నరకం చూపెట్టాలి. ఆడవిళ్ళకి ఎట్లా నరకం చూపించలేదు. ఒక్క నిమిషంలో సాగకూడదు వాడు. ఒక్క నిమిషంలో సాగకూడదు. వాడు కూడ కానీ నీడు కానీ ఏది ఉండకూడదు. బట్టలు ఓన్లీ ఒక చెడ్డితోనే ఉండాలా. వాడికి దోమలు, వాడు ప్రజలంతా అంటే ఇలా చంపుతారు అని ఇంకోటి పుట్టాల. వాడే 4 సస్తారు ఈరోజు, ఇంకో 4 పుట్టుకోకూడదు. 4 పుట్టుకోకూడదు అంటే అలా ఉండాల. ఈయనగా పెద్ద మనిషి ఏమన్నాడు, ఈ 4 సావే ఆఖరిది కావాలి, ఈ ప్రియాంక రెడ్డిదే ఆఖరి సాగు కావాలి, ఇంకోళ్ళు చేయొద్దిగా చేయొద్దంటే 4 తీసుకొచ్చి నడి రోడ్డు మీద కట్టేసి 4 రోజులు కాదు, వారమైనా కానీ 10 రోజులు కానీ వాడు అలాగే సావాల.
వారం రోజులైనా బువ్వ పెట్టదు. దోమ గరిచినా కూడా ఆయనతో దోమ గరిచిన కాడ గోకోకూడదు. నరకం అంటే ఏందో వాళ్ళకి చూపించుకుంటే వాళ్ళని చంపాలి. అప్పుడు కానీ ఇటువంటి కామందులకు బుద్ధి వస్తుందని మంచి చెప్పిండు పెద్ద మనిషి. ఇంకా ఈడ కూడా ఒక సార్ ఉన్నాడు, ఒక పని ఆయన నడుచుకుందాం. ఏమంటాడు? ఏం దండాలే? ఏం పేరు నీది? నా పేరు రాజిరెడ్డి. రాజిరెడ్డి, ఏం పని చేస్తావే? నేను ప్రైవేట్ జాబ్, ప్రైవేట్ ఉద్యోగం చేస్తావు. ఇక 5-6 వద్దులైంది దేశం అంతా మాట్లాడుకుంటుంటే ఆ సినిమా హీరో, ఈ సినిమా హీరో, ఆ నాయకుడు, ఈ నాయకుడు అందరు వచ్చి మేము ఉన్నాం బాధపడకరా అని చెప్పేసి ఆయనతో ప్రియాంక రెడ్డి ఇంటికి పోతారు, చెప్తారు, వస్తారు కదా. మరి నువ్వేమంటే నలుగురిని తీసుకుపోయి జైల్లో పెట్టిరు. ఒక పెద్ద పోలీసు అన్నలేమో కస్టడీకి అడుగుతారు, సెల్ ఫోన్లలో రికార్డింగ్లు వింటారు, పేపర్లలో వేస్తారు. కానీ అసలు తప్పు చేసినోని ఇంతవరకు ఏం చేయలే. లేకపోతే వీళ్ళని ఏమైనా చేస్తారా? లేకపోతే ఆయన వరంగల్ 9 నెలల పాపను అత్యాచారం చేసినోని కనుక జైల్లో పెట్టినట్టే పెడతారా? ఏం జరుగుతుంది ఎవరికైతే అర్థమవుతలేదు. ఒకవేళ నువ్వు నిజంగా నలుగురిని ఏదైనా శిక్ష ఇవ్వని నీకు అధికారం ఇస్తే నువ్వేం చేస్తావు పెద్ద మనిషిలాగా? ఇప్పటికే చాలా లేట్ చేశారండి మన గవర్నమెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు. కానీ ఎప్పుడైతే జరిగిందో నెక్స్ట్ డేనే పబ్లిక్లో వాళ్ళని ఉరి కానీ పబ్లిక్ ఇన్స్పెక్ట్ చేశారండి. అదే పెట్రోల్ పోసి కాలబెట్టారు, వాళ్ళని కూడా అదే రకంగా చేయాలండి. నరకం కావాలి బాడకవాళ్ళకు. వాళ్ళకి చెల్లె లేదా? వాళ్ళ మమ్మీ లేడీసే కదా, ఇంత కూడా బుద్ధి ఉండాలి కదా. దారుణంగా అండి, చాలా దారుణం. మన అసలు ఆల్ ఓవర్ ఇండియా అసలు తప్పని చాలా తప్పు చేశారండి వాళ్ళు. అందుకని ఇంకో ఆడపిల్ల ఇట్లా కాకుండా ఆడపిల్ల ధైర్యంగా తిరగాలి, అట్లా చేయాలి వాళ్ళని. గవర్నమెంట్ ఏం చేస్తుందండి, జడ్జి గారు వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఇంత లేట్ అండి, చాలా లేట్ అయింది ఇప్పటికే. చాలా దారుణం ఇది, చాలా దారుణం అండి. ప్రభుత్వం ఎంఐ తీసుకోవాలి వాళ్ళని మాత్రం కంపల్సరీ. ఇది లేటు, చాలా లేటు. ఎట్లనైతే ఆ ప్రియాంక రెడ్డిని ఆయన కిరోసిన్, పెట్రోల్, డీజిల్ పోసి చంపిరో ఈ నలుగురిని కూడా రోడ్లకు పట్టుకొచ్చి ఆడపిల్లలతోటే చంపియాలంటానికి పెద్ద మనిషి. 100% అంది అది. అట్లా చేస్తే ఇంకో ఆడపిల్ల ధైర్యంగా తిరుగుతారు రేపు. ఎవరు భయపడతారు, ఇంకోటి కూడా చేయడానికి భయపడతారండి. ఆయనతో వాళ్ళకి 4-5 జీబులు పెట్టి 100-200 మంది మిలిటరీ పోలీసు వాళ్ళని పెట్టి పట్టుకొని పోయారు కదా. అది అలా పట్టకపోదండి, అలా అసలు పబ్లిక్లో ఇడిచిపెట్టేసి అయిపోతుంది. పెద్ద మనిషికి అయితే నోట్లకి వెళ్ళి మాట వెళ్తలేవు, ఎందుకంటే కడుపు నిండా బాధ ఉన్నది. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, అమ్మ కడుపులోకి వెళ్ళి పుట్టినాం అందరం కాబట్టి ఆ బాధ ఉన్నది. వయసు ఉన్నది కదా, ఎందుకు అసలు ఆ ముచ్చట యాద్ చేసుకుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఇక రోడ్ల మీద ఒక్కొక్కరు తిరగాలంటే ఈ కామాందుల చేతులు అనేది ఆగమవుతారు. మీరు చేసింది తప్పు. నిమ్మలంగా వాళ్ళని తీసుకొచ్చి పబ్లిక్ వదిలిపెట్టరు, పబ్లిక్ చూసుకుంటారు వాళ్ళ పని. లేకపోతే పబ్లిక్ వదిలిపెట్టరా, 4 స్తంభాలు కట్టుర్రి. గషిన్నోడు చెప్పినట్టు నడివిట్లా 4 స్తంభాలకు గట్టేరి వాళ్ళకి దోమ కుట్టినా కూడా గోక్కుండేటట్టు గషిన్నోడు చెప్పినట్టు చేస్తే కానీ ఇట్లా ఇటువంటి వాళ్ళు ఇంకా తప్పులు చేయరని చెప్తున్నారు. ఇంకా కొంతమంది వస్తున్నారు, వాళ్ళని ఇట్లా ఒక పరి అరుచుకుందాం అసలు ఏం జరుగుతుంది ఏందని. ఇక ఇన్నర్గా ఇప్పటిదాకా ఒక్కొక్క తీరుగా చెప్పిర్రు. ఇక్కడ మనతోటి బీజేపీ సిటీ ఎగ్జిక్యూటివ్ సార్ ఉన్నాడు. ఒక్కసారి ఇక అమర్నాథ్ సార్ని అడిగి తెలుసుకుందాం. ఈ నలుగురిని జైల్లో పెట్టిరు, ఏం చేస్తే మంచిగా ఉంటుంది అన్నది. సార్ దండాలు. నమస్కారం అండి. ఇగో ఇప్పుడు నలుగురిని తీసుకుపోయి ప్రియాంక రెడ్డిని చంపిన నలుగురిని తీసుకుపోయి జైల్లో పెట్టిరు కదా. 5-6 వద్దుల దగ్గర వారం కావస్తుంది. వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అసలు ఉరి శిక్ష అనేది ఒక శిక్ష, వాళ్ళకు సరైన శిక్ష ఉరి శిక్షనే. వేరే శిక్షలు జైల్లో పెట్టి కోర్టులో దింపి ప్రజాధనాన్ని మనము వృధా చేసినట్లు అవుతుంది. అందుకే వాళ్ళకు ఒక శిక్ష, ఉరి శిక్షయే కరెక్ట్ అయిన శిక్ష అని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఊరేస్తే ఇక వాళ్ళకి తప్పు చేసినందుకు శిక్ష పడుతుంది, ఓకే. ఇక ఆయనతో మళ్ళీ మిగతాళ్ళకి ఇట్లా మళ్ళీ తప్పులు చేయకుండా ఉండాలంటే వీళ్ళు ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది? అంటే సొసైటీలో ఆడపిల్లలకు రక్షణ ఏ రకంగా ఇస్తే బాగుంటుంది? ఆడపిల్లలకు రక్షణ అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ హాస్టల్ ఉంటుంది, ఇక్కడ పోకరిగాలు తిరుగుతూనే ఉంటారు. పోలీస్ నిఘా పెట్టాలి. ఆ టైంలో అమ్మాయిలు కాలేజ్ వెళ్ళే టైంలో, వచ్చే టైంలో 1-2 కానిస్టేబుల్ అక్కడ నిలబెడితే వాళ్ళు భయం భక్తితో ఉంటారు. మరి అట్లనే వాళ్ళకు టీమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా మన ఏమంటారు మఫ్తీ బట్టలలో వాళ్ళు కూడా ఉండి నిఘా పెడుతున్నారు. కాబట్టి అది మఫ్తీలో ఉంటే వాళ్ళకి నిఘా అనేది ఉండదు. పోలీస్ డ్రెస్లో నిలబడితేనే వాళ్ళు భయపడి ఉరికిపోతారు, ఉండరు, అమ్మాయిలను వేధించారు. మరి అదేవిధంగా వీళ్ళను ఎవరైతే వేధిస్తారో వాళ్ళకు కఠినంగా శిక్ష ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించేసి కౌన్సిలింగ్ అనేది ఇచ్చి మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు, మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు, ఎక్కడ ఉన్నాడు, మరి మీరు పార్క్స్లో చూస్తుంటారు 2 అబ్బాయిలు ఉట్టి కూర్చొని ఉంటారు. వాళ్ళు పోలీసులను పిలవాలి. ఏంది బాబు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు, మీ కాలేజ్ టైం ఏంది, మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ, వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళని పిలిచి మాట్లాడాలి. నీది మీ కాలేజ్ ఏది, నీ కాలేజ్ ఏది, మీ ఇద్దరు కాలేజ్ వెళ్తున్నారని ఇంట్లో చెప్పి ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నారు, ఎందుకు టైంపాస్ చేస్తున్నారు. వాళ్ళని చూసి వేరే అమ్మాయిలు కూడా ఈ విధంగా అరే వానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇది ఉన్నాడు, అది అనేది వీళ్ళకులో అది ఒక ఇదే పిక్చర్లలో చూసి సినిమాలో చూసి ఇవన్నీ పాడవుతున్నారని మా అభిప్రాయం. చూసిరు కదా సార్ కడుపులో బాధ ఎంత ఉన్నది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఇట్లా ఆడపిల్లలు ఉంటారు,
అందుకోసమని ఆయన ఎవరు ఎట్లా అవస్థ పడతారు ఏంది, ఎవరు ఎట్లా చర్యలు తీసుకుంటే ఆయన అవస్థలు కావు. రోడ్ల మీద పిల్లలు కాలేజీలు బంద్ పెట్టి ఆడపిల్లలు మగపిల్లలు కూర్చుంటారు. అంత పోలీస్ సిబ్బంది తమ వీళ్ళు చూసుకొని ఎమ్మటిని అడిగిపోయి ఎందుకు కూర్చుర్రు, మీరు ఏం చదువుతారు, ఈడేం పని మీకు అని కొన్ని రోజులు అట్లా చేస్తే ఆయన అరాచకాలు జరగకుంటుంటాయి. ఇటువంటి జాగ్రత్తలు చాలా తీసుకోవాలని చెప్పిండు. ఇక గిట్ల కొంతమంది పెద్దోళ్ళు సార్లు ఉన్నారు, వాళ్ళని గిట్లా అడిగి అరుచుకుందాం అసలు ఏంది ముచ్చట, వీళ్ళ నలుగురిని ఏం చేస్తే బాగుంటుందని.